హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి 27th నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు 30. ఈ 4 రోజులు ఎన్ని షిఫ్ట్లు అయితే జరిగాయో వాటన్నిటికి సంబంధించి అనాలిసిస్ వీడియో మీకు అందించడం జరిగింది. మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూసుకోండి. ఇంకొక విషయం, ఈ 4 రోజుల్లో మ్యాక్సిమం చాలా టాపిక్సే రిపీట్ అవుతున్నాయి. అంటే కొన్ని టాపిక్సే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆ టాపిక్స్ కానీ మీరు కానీ ప్రిపేర్ అయితే నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ వీడియోలో నేను ఆ టాపిక్స్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా నీట్గా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్స్ అన్నీ మీకు చెప్తే మీరు తొందరగా రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది మీకు అందించడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా? ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన టెలిగ్రామ్లో వస్తుంది. లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతాయి. లేటెస్ట్ అప్డేట్స్, ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఏదైనా అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేస్తే వాటికి సంబంధించిన లింక్స్, పీడిఎఫ్స్కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం అక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి. ఇక ఏ టాపిక్స్ వస్తున్నాయి నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రాజనీతి శాస్త్రం, పాలిటీ. ఈ పాలిటీకి సంబంధించి ప్రజెంట్ ఈరోజు డేటు 30. ఈరోజు కూడా మనకి స్టార్టింగ్ ఫస్ట్ షిఫ్ట్ కానీ 2 to 3 క్వశ్చన్స్ మనకి పాలిటీ నుంచి వచ్చాయి. ఎంత ఇంపార్టెంట్ అంటే 2 to 3 క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదు. ఓకేనా? కాబట్టి ఈ పాలిటీ టాపిక్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. దీంట్లో రాజ్యాంగ అధికారాలు అంటే కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్, ప్రధానమైన ఆర్టికల్స్ ఏంటంటే ఏం నేర్చుకోవాలి అనేది ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రపతి, గవర్నర్, ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ, నేషనల్ ఎమర్జెన్సీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఓకేనా, ఇవి మీరు నేర్చుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? అదేవిధంగా రాష్ట్రపతి పాలనకు సంబంధించి ప్రెసిడెంట్స్ రూల్ ఏదైతే ఉందో ఈ రూల్ కానీ వీటికి సంబంధించి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎగ్జామ్లో అడిగారు. కాబట్టి ఆర్టికల్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకుంటే మంచిది. మీకు పలానా టాపిక్ మీద మాకు వీడియో కావాలన్నా అని చెప్పేసి అనుకుంటే ఆ టాపిక్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఈ టాపిక్స్ అన్నింటి మీద ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ కూడా కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో రైట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ఒకవేళ ఎక్కువ మంది ఏ టాపిక్ కోరుతున్నారో ఆ టాపిక్స్ వెంటనే మీకు చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఏంటంటే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోవడం వల్ల నాకు తెలియదు, నేను చేయకుండా నేను అనాలిసిస్ వీడియోస్ చేస్తూ వెళ్తాను. కాబట్టి పలానా టాపిక్ కావాలంటే ఆ టాపిక్ అనేది వెంటనే చేస్తాను నీకు. ఓకేనా? అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ప్రభుత్వ సంస్థలు అన్నమాట. యూపీఎస్సీ కానీ, ఆర్థిక సంఘం, ఫైనాన్షియల్ కమిషన్ కానీ, అదేవిధంగా గవర్నర్, రాష్ట్రపతి విధులపై దృష్టి అనేది మీరు పెట్టాల్సి అయితే ఉంది. ఓకేనా? ఇవి చూసుకోండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి చూసుకోవడం మంచిది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో పరిపాలనా అధిపతులు, అదేవిధంగా మరియు వారి అధికారాల గురించి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? వీటిని కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ హిస్టరీ, ఓకేనా, చరిత్ర. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఇక్కడ నేను చెప్తున్న ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంపల్సరీగా ముందు మీరు కవర్ చేయండి. 1857 తిరుగుబాటు, రివోల్ట్ ఆఫ్ 1857. ఓకేనా? నాయకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ లీడర్సు, ప్రాంతాలు మరియు తిరుగుబాటు పరిమాణాలు వీటిని కవర్ చేసుకోండి. మొఘల సామ్రాజ్యం వీటిలో అక్బర్ పాలన, తర్వాత కుల్, అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ఈ విధానాలు ఉన్నాయో ఈ విధానం మరియు అప్పటి పరిపాలనా వ్యవస్థ వీటికి సంబంధించి చూసుకోండి. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వాటిని కూడా చూసుకోండి, ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీకు సింధు లోయ నాగరికత, హిస్టరీకి సంబంధించి సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా చూసుకోవాలి. వీటిలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోండి. వాటి మీద ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినరు, కాబట్టి వాటిని ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నదుల గురించి కూడా అడుగుతున్నారు. ప్రతి షిఫ్ట్లలో నదీ వ్యవస్థ గురించి కూడా క్వశ్చన్ అనేది వస్తుంది. నదీ వ్యవస్థ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ వార్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ టాపిక్స్ కూడా మీరు కవర్ చేసుకోండి. ఆ యుద్ధ కాలాలు, ఆ టైమింగ్స్ ఏంటి, ఓకేనా, వాటిని చూసుకోవడం ఇంపార్టెంట్.
నెక్స్ట్ భౌగోళిక శాస్త్రం, జియోగ్రఫీకి సంబంధించి చూస్తే నదులు ఆల్రెడీ చెప్పాను కదా, నదీ వ్యవస్థ చూసుకోవాలి. నదులు మరియు డెల్టాలు, రివర్స్ అండ్ డెల్టాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా అడిగినటువంటి షిఫ్ట్లో ఈ గంగా బ్రహ్మపుత్ర కలిసేటటువంటి డెల్టాని ఏమంటారు, అవును సుందరబాన్ డెల్టా ఇవి ఉన్నాయి కదా, సో వీటి మీద, తర్వాత పాసెస్ కనుమలు ఉన్నాయి కదా, ఆ కనుమలు వీటి మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఈ టాపిక్స్ మీరు చూసుకోవాలి. ఈ టాపిక్స్లో పలానా టాపిక్ మాకు తెలియదు అన్న, మాకు ఆ టాపిక్ కంపల్సరీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు చెప్తేనే నేను చేస్తాను. ఓకేనా, మీరు చెప్పండి. మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే నదుల ప్రవాహం మరియు ఉపనదులు ఏంటి, నదు ప్రవాహాలు ఇటు నుంచి ఎటు వెళ్తున్నాయి, పర్వత శ్రేణులు మౌంటైన్ రేంజెస్ కానీ వీటిని కంపల్సరీగా నేను చెప్తున్న ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 27th నుండి 30 వరకు ఇంతవరకు ఈ 4 రోజులు జరిగిన షిఫ్ట్లలో ఈ క్వశ్చన్సే వచ్చాయి, ఈ టాపిక్సే వచ్చాయి. ఈ టాపిక్స్ని మీరు కవర్ చేసుకుంటే మ్యాక్సిమం మీరేంటంటే చాలా వరకు కవర్ చేసిన వారు అవుతారు. క్విక్ రివిజన్ కింద మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూస్తే హిమాలయాలు, తర్వాత సత్పురా శ్రేణులు మరియు వాటి భౌగోళిక విస్తరణలు ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఆర్డరింగ్ ఏంటి, హిమాద్రి, హిమాలయ, శివాలిక్ వీటి యొక్క ఆర్డర్స్ ఏంటి, ఏది ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సాయిల్ టైప్స్, నేలలు వాటి యొక్క రకాలు, వీటి మీద కూడా ప్రతి మ్యాక్సిమం నేను మీకు అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ సాయిల్స్ మీద పాత మట్టిని, పాత నేలని ఏమంటారు, కొత్త నేలని ఏమంటారు, కాదురు, బంగరు వీటి గురించి కూడా చెప్పాను కదా. సాయిల్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ కూడా కంపల్సరీగా మీరు చూసుకోవాలి. నల్లరేగడి మట్టి, తర్వాత ఆలువియల్ సాయిల్, అదేవిధంగా మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలమైన నేల ఏంటి, అదేవిధంగా వ్యవసాయం అగ్రికల్చర్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వాటికి సంబంధించి కూడా చూసుకోండి. మీకు జాగ్రఫీ మీద ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాతావరణం, అట్మాస్ఫియర్, మనకి లేయర్స్ ఉంటాయి కదా. ఓకేనా, స్ట్రాటో ఆవరణం అని, ట్రోపో ఆవరణం అని చెప్పేసి ఇట్లా ఆవరణాలు ఉంటాయి. ఓకేనా, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని మీద మీకు కుదిరితే వీడియో చేస్తాను ఈజీగా మీకు అర్థమైపోవడానికి. కాబట్టి ఈ టాపిక్ కూడా మీరు చూసుకోవాలి. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్లో ఫస్ట్ షిఫ్ట్ మొదలుకొని 5 years ప్లాన్ మీద అడిగారు. ఓకేనా, మోడల్స్ ఏంటి, ఫస్ట్ మోడల్ ఏంటి, సెకండ్ మోడల్ ఏంటి, ఈ మోడల్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. 5 years ప్లాను, మీరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఏ ప్లాను, ఏ 5 year ప్లాను ఎట్లా అడుగుతారు, వీటిని కంపల్సరీగా మీరు చూసుకోవాలి. మొదటి పంచవర్ష ప్రణాళిక, హరాడ్ డోమర్ మోడల్ అని ఇట్లా మోడల్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్స్ ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎకనామిక్స్లో బ్యాంకింగ్ సెక్టర్, దీనికి సంబంధించి గతంలోనే నేను వీడియోలు కూడా చేశాను, మన ఛానల్ చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఇంపార్టెంట్వి బాగా హై లెవెల్లో ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీకు కాన్సెప్ట్స్ ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ చూసుకోవాలి. ఎస్బీఐ జాతీకరణం, నేషనలైజేషన్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ఆర్బీఐ ఏంటి, నాబార్డు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత ఎగ్జిమ్ బ్యాంకు దీని యొక్క అసలు దీని ప్రాసెస్ ఏంటి, అంటే ఎగ్జిమ్ బ్యాంకు పని ఏంటి, తర్వాత బ్యాంకుల యొక్క విలీనం గురించి, వీటి గురించి ఒకసారి చూసుకోవడం మంచిదన్నమాట. కనీస మద్దతు ధర, వీటి మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. మినిమం సపోర్ట్ ప్రైజు, ఓకేనా, ఎప్పుడు ప్రారంభించాలి, ఏ పంటలకు వర్తిస్తుంది, వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోండి. నెక్స్ట్ మీరు చూస్తే ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ స్కీమ్స్, ఓకేనా, పథకాలు ఉన్నాయి కదా. మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది, పిఎం ఆవాజ్ యోజన, పిఎం కిసాను ఇవి ఉన్నాయి కదా, ఈ స్కీమ్స్ అనేది చూసుకోవడం మంచిది. వీటి మీద కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్స్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఆర్ట్ అండ్ కల్చర్. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఫోక్ డ్యాన్సెస్ మీద, ఓకేనా, గైరు, టిప్పని, తర్వాత సంతాల, గర్భ మరియు కూబి వంటి నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఏ తెగలవారు సంబంధించినవి, ఏ నెలల్లో ఇలా అడుగుతుంటారు. ఓకేనా, కాబట్టి వీటిని ఒకసారి చూసుకోండి. ఈ టాపిక్స్ అన్నింటిలో ఏ టాపిక్ అయినా ఒకవేళ ప్రిపేర్ అవ్వనట్లయితే అన్న మాకు పలానా టాపిక్ కావాలి, మ్యాక్సిమం నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీకు ఏం కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్స్, ఓకేనా, ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి ఫోక్ డాన్సెస్, ఫెస్టివల్స్ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఆల్రెడీ కొంతమంది అడిగారు కామెంట్ సెక్షన్లో మాకు ఆ టాపిక్స్ చెప్తే మేము చదువుకుంటామని. ఓకేనా, వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను మీకు ఈ వీడియో అయితే ఇస్తున్నాను. కాబట్టి నేను చెప్తున్న ప్రతి టాపిక్ని ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటే చాలా మంచిది, మీరు తొందరగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. కణ నిర్మాణం, సెల్ స్ట్రక్చర్ కానీ, మైటోకాండ్రియా, తర్వాత లైజోజోము వీటి గురించి ఒకసారి చూసుకోండి. తర్వాత మొక్కలు శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్
ఫిజియాలజీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి గురుత్వాకర్షణ, ఘర్షణ బలం, తర్వాత ఉష్ణోగ్రత, ఓకేనా, వీటికి సంబంధించి ఒకసారి అయితే చూసుకోండి. వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ టాపిక్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఈ టాపిక్స్ అన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి ఈజీగా స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టాపిక్స్లో ఏ టాపిక్ అయినా ఒకవేళ మీరు చదవకపోయినా, ఒకవేళ చదివి చాలా రోజుల క్రితం చదివి ఒకవేళ మర్చిపోయినా ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ సంబంధించి. ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అక్కడ అప్డేటెడ్ కంటెంట్ని మీకు అందిస్తున్నాను. అక్కడ ఒక గ్రూప్ కూడా సపరేట్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇచ్చాను. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ ఇంగ్లీష్ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్వి రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఏ యాంటోనిమ్స్, ఏ సినానిమ్స్, ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్యాదర్ చేసి మీకు నీట్గా స్టెప్ బై స్టెప్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశాను. కాబట్టి ఆ గ్రూప్లో కూడా ఒకవేళ జాయిన్ అయినట్లయితే మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే ఆ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్కి సంబంధించి లింక్ అనేది ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.